ఆ పొరపాటు ఎవరు చేయొద్దండి. నిద్ర వస్తే బయటన చెప్పులు ఉన్నాయి, ఆ చెప్పులు క్రమంగా పెట్టండి. నిద్ర వస్తే అనేక మందికి నీళ్ళ బాటిల్ ఎవరికైనా తాగాలంటే వాళ్ళకి ఇవ్వండి. అంటే పని చేస్తూ ఉంటే నిద్ర రాదు కనుక ఏదో ఒక పనిలో ఉండాలి, ఏదో పని చేయగలుగుతూ ఉండాలి. ఆ పని చేస్తూ ఉంటే చేయగలుగుతూ ఉంటే పని చేసిన వ్యక్తి నిద్రపోడు కదా. కూర్చున్న వ్యక్తికి నిద్ర వస్తుంది, పండుకున్న వ్యక్తికి వస్తుంది, ఖాళీగా ఉన్న వ్యక్తులకు వస్తుంది. అయితే ఏదో ఒక పనిలో మనం ఉంటే నిద్ర రానే రాదు. కనుక మనందరం ఒక పనిలో ఉన్నప్పుడు ఆ పని ఏంటంటే యేసయ్య సన్నిధికి వచ్చే పని, యేసయ్య మాటలు వినే పని, యేసయ్య సహవాసానికి వచ్చే పని, యేసయ్య దగ్గర ఉండి యేసయ్యని స్తుతించే పని, ప్రార్థించే పని, ఆరాధించే పని మనం చేస్తున్నాం. కనుక ఈ పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గరైనా మనం తప్పించుకోవచ్చు, కానీ మనం ప్రభు దగ్గర మనం తప్పించుకోలేము. ఆ దేవుడు ఎవరంటే ఆయన కునుకుడు నిద్రపోడంట. అంటే తన నేత్రాలు ఎప్పుడూ నిన్నే చూస్తున్నాయి. ఆయన నిద్రపోడు, నువ్వు నిద్రపోతే నీ వైపే చూస్తూ ఉంటాయి. ఎలాగ నిద్రపోతున్నావు, ఎంత పర్సంటేజ్, ఎంత శాతం, ఏ విధంగా నిద్రపోతున్నావు అని దేవుడు చూస్తాడు. కనుక నిద్ర చాలా ప్రమాదం, నిద్ర చాలా ఇబ్బంది. నిద్ర దేవుని సముఖంలో మన జీవితాన్ని తప్పించి మన ద్వారా తప్పు చేయిస్తుంది. కనుక ఏ వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా నిద్రపోకుండా చక్కగా దేవుని మాటలు మనం వింటూ, ప్రభు మాట మనం వింటూ మనము దేవునిలో ముందుకు సాగుదాం. కనుక దేవుని మాట విన్నప్పుడు అది నిజంగా దేవుని మాట, అది నిజముగా ప్రభు మాట, నాతో ప్రభు మాట్లాడుచున్నాడు అని శ్రద్ధ, ఆ భయభక్తులు, ఆ నమ్రత, ఆ అనుకువ, ఆ తగ్గింపు, ఆ విధేయత కలిగి మనము ప్రభు మాటలు వినాలి. కనుక అందుకే ప్రసంగి 5:1 ఒక చక్కని మాట ఉంది. 5:1 ఉన్న మాట ఏంటంటే, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రభు చెప్పాడు. అనగా మన ప్రవర్తన అంటే ఏ విధంగా కూర్చుంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, కూర్చొని విధానం ఎలాగ ఉంది, మనం ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నామా, వేరే బిజినెస్ ఏమైనా మనం పెట్టుకుంటూ ఉంటున్నామా అని ఇవన్నీ మనం బాగా పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఈ విధంగా చేయగలిగితే అందులో ఉన్న ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనము పొందడానికి దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, నువ్వులు తీసుకొని వచ్చి గానుగులో వేసామనుకోండి, గానుగు బాగా ఆడుచూ ఉన్నప్పుడు, అది తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఆ పదార్థం అంతా కూడా, గింజలన్నీ కూడా మెత్తగా మార్చబడతాయి. అందులో నుండి ఒక రసం, ఒక ద్రావకం అప్పుడు మాత్రమే అది బయటికి వస్తూ ఉంటుంది అన్నమాట. అవి బాగా నలగకపోతే, గానుగెద్దు బాగా తిరగకపోతే అందులో నుండి ఆ రసం, ఆ నీరు ఏమాత్రము కూడా రానే రాదనమాట. అదేవిధంగా వాక్యంలో ఉన్న ఆ సారం, ఆ శక్తి, ఆ బలం, ఆ ప్రభావం మనలోనికి దిగాలంటే మనము ప్రభు సముఖములో తీక్షణంగా ఉండాలి. మనస్సు మనం ప్రభు మీద పెట్టి లగ్నము చేసి దేవుని మాట మనము జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏమిటంటే, బోయజు పొలములో ఉన్నాడు, రూతు బోయజు యొక్క పొలంలోనికి వెళ్ళి పరిగె ఏరుకుంటూ ఉందన్నమాట. పరిగె అంటే ఏంటంటే మన భాషలో మేకు అంటారు కదా, మేకు అంటారు మన భాషలో. అంటే రైతు పంట అంతటిని సమకూర్చి తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత చేసిన పని ఏంటంటే, అప్పుడు ఆ రైతు పంట అంతటిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ పంట పొలంలో, కోయబడిన ఆ పొలంలో
అక్కడక్కడ చిన్న చిన్న ఏమండి రెమ్మలు మిగిలిపోతూ ఉంటాయి. చిన్న చిన్న ఏమండి పేలాలు మిగిలిపోతూ ఉంటాయి. చిన్న చిన్న మొక్కలు మిగిలిపోతూ ఉంటాయి. అవేంటంటే కోయబడ్డాయి, కానీ విడవబడ్డాయి. కోయబడ్డాయి, అయితే రైతు మర్చిపోయాడు. కోయబడ్డాయి, అవి పొలంలో ఉండిపోయాయి. ఈ పంట ఎవరికి అని మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లయితే ఈ పంట ఎవరికంటే పరదేశులకు, బేదలకు, ఏమండి విడవబడిన వారికి, అనాథులకు. ఆ పొలంలోనికి వెళ్ళి ఆ రైతులు విడిచిపెట్టిన ఆ పంట పొలానికి వెళ్ళి బేదవారు, ఏమండి విదేశీయులు అనేక మంది వెళ్ళి ఆ పంటను సమకూర్చుకొని ఏరి తీసుకొని వెళ్ళి దాన్ని దంచి వండి వారు ఆ దినపు ఆహారంగా వారు వాటిని స్వీకరిస్తూ ఉంటారు. ఆహారంగా వారు వాటిని భుజిస్తూ ఉంటారు. అనగా అర్థం ఏంటంటే ఈరోజు క్రైస్తవుడు సంఘములో ఉన్నప్పుడు, దేవుని యొక్క సంఘానికి వచ్చినప్పుడు ఈ సంఘములో పరిగి ఉంది, అనగా ఆహారం ఉంది. ఆహారం ఎక్కడుందంటే అక్కడక్కడ ఉందన్నమాట. దేవుని సేవకుడు బైబిల్ గ్రంథములో ఉన్న ఈ వాక్యాలు అక్కడక్కడ ఉంటాయి. ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ సేవకుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు వింటూ ఉన్నప్పుడు అవి ఏ విధంగా చేయాలంటే నీ నేత్రాలు పెట్టి పొలములో తిరుగుతూ ఆ పంట పొలములో నీ మనస్సు పెట్టి నీ నేత్రాలు తెరిచి ఎక్కడ ఏ పన ఉందా, ఎక్కడ ఏ రెమ్ముందా, ఎక్కడ ఏ కొంకు ఉందా అని తీక్షణంగా చూడగలగాలి. చూడగలిగిన వారికి ఆ పంట సమకూర్చబడుతుంది. ఆ పంట వారి జీవితంలో వారికి అది ఆహారంగా మార్చబడుతుంది. గనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళే పరదేశులుగా పిలువబడే సంఘము, ఆత్మీయమైన సంఘం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఆ విధంగా పరిగణ ఏరుకుంటూ ఉండాలి. వాక్యాన్ని సమకూర్చుకుంటూ ఉండాలి. వాక్యాన్ని అందుకుంటూ ఉండాలి. వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ ఏ సంఘమైతే చేస్తుందో, ఈ పని ఏ సంఘ సభ్యుడైతే చేస్తాడో ఆ సంఘ సభ్యుడు, ఆ పని చేసే వ్యక్తులు తప్పనిసరిగా వారు వాక్య సమృద్ధితో వారు తృప్తిని పొంది ఆనందంగా, సంతోషంగా వారు కలిగిన ఆత్మీయమైన ఆకలి వారు తీర్చుకునే ఆ గొప్ప అవకాశం వారి జీవితంలో అప్పుడు మాత్రమే కలుగుతుంది. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని సముఖములో ప్రార్థన చేస్తున్నారు, ప్రభు దగ్గరికి వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. ఈ పనులన్నీ మంచివే, ఇవన్నీ చేయాలి. కానీ వాక్యాన్ని వినే సమయంలో మాత్రం, పరిగెను ఏరుకునే సమయంలో మాత్రం మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా శ్రద్ధ కలిగి మనము వాక్యాన్ని ఏరుకుంటూ ఉండాలి. వాక్యాన్ని సమకూర్చుకుంటూ ఉండాలి. ఈరోజు అందుకే అనేక మంది క్రైస్తవుల యొక్క ఆకలి తీరటం లేదు, వాక్యం వెళ్ళటం లేదు, కడుపు నిండటం లేదు, దైవికంగా బలాన్ని పొందటం లేదు, లోకాన్ని జయించను లేదు, పాపాన్ని జయించను లేదు. ఎందుకు అనంటే వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని కలిగి ఉంటాడో ఆ వాక్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఆత్మ సంబంధంగా బలవంతుడు, బలిష్ఠుడు అని ప్రభు చెప్పాడు. బలవంతుడు, బలిష్ఠుడు అని అంటే వాక్యము ద్వారా బలాన్ని పొందుకున్న వ్యక్తి ముందు ఏ పాపము ఆయన జయించలేదు, ఏ శరీరాశ ఆయన జయించలేదు, ఏ నేత్రాశ కూడా ఆయన జయించలేదు, ఏ జీవపు డంబమైనా సరే ఆ వ్యక్తిని జయించలేదు. ఎందుకంటే వారు వాక్యము ద్వారా బలాన్ని పొందుకున్నారు కనుక ఆ బలం పొందుకున్న వ్యక్తులను ఎప్పుడు, ఎక్కడ, ఏది కూడా చెయ్యలేదు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. ఈ వాక్యానికి ఉన్న విలువ మనము తెలుసుకుంటే, ఈ వాక్యానికి ఉన్న సత్తా, సామర్థ్యత మనం తెలుసుకుంటే ఎవరో చెప్పకుండానే మన వాక్యాన్ని శ్రద్ధగా వింటాం. ఎవరో చెప్పకుండానే మన వాక్యం మీద మనసు పెడతాం.
ఎవరు చెప్పకుండానే వాక్యం చెప్పే సమయంలో, వాక్యం చెప్పబడుతున్న ఆ సమయంలో మనకు మనమే సర్దుకుంటూ ఉంటాం, బైబిల్ తీస్తూ ఉంటాం, వాక్యాన్ని చూస్తూ ఉంటాం, పరిశీలన చేస్తూ ఉంటాం, పరిశోధన చేస్తూ ఉంటాం. ఆ విధంగా మన యొక్క భక్తి జీవిత ప్రయాణం దేవుళ్ళు ఈరోజు ముందుకు సాగడానికి దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినం ఒక చిన్న సందేశాన్ని మనం విని మనం ముందుకు వెళ్దాం. ఈ పద్ధతులు క్రైస్తవ సాంప్రదాయబద్ధంగా ఇవి మంచివి కాదు. దేవుని సన్నిధి కంటే పరుగులెత్తుకుంటూ వెళ్ళాలి. ప్రభు పని అంటే పరుగులెత్తుకుంటూ చేయాలి. దేవుని సహవాసం అంటే పరుగులెత్తుకుంటూ మనం ప్రయాసపడాలి. నువ్వు ప్రేమించిన ప్రేమను బట్టే దేవుడిని జీవితంలో కార్యాలు చేస్తూ వస్తాడు. నువ్వెంతగా దేవుని ప్రేమిస్తున్నావో, నువ్వెంతగా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నావో, నువ్వు చేసిన క్రియల్లో, నువ్వు చూపించిన ఆ కార్యాల్లో, కార్యక్రమాల్లో దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఆ కార్యాల్లో మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య శిష్యుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే పేతురు కాదు, దుడుకు పేతురు అంట. ఆయన ఎవరైనా దుడుకు పేతురు అంట. ఒక సందర్భంలో యేసయ్య గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రోమా సైనికులు అనేక మంది దొమ్మిగా వచ్చి ప్రభు మీద పడినప్పుడు పేతురు అంటాడు, ఏయ్ ఆగండి అంటాడు. వాళ్ళు అప్పటికీ ఆగరు. ఒక సైనికుడు ముందుకు వస్తాడు. పేతురు దగ్గర కత్తి ఉంది కదా, ఆ ఖడ్గాన్ని తీసుకొని మల్కు అనబడే ఒక వ్యక్తి ఒక చెవిని టప్పు నరికేస్తాడు. ఆ చెవి వెళ్ళి బయటికి పక్కన పడిపోద్దనమాట. ఆ పడిపోయినప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, పేతురు తొందరపడ్డావయ్యా, పేతురు తొందరపడ్డావు, నీ కత్తిని వరలో పెట్టుకో, కత్తి పట్టుకున్నవాడు కత్తితో నేను చనిపోతాడు అని చెప్పి, ప్రమాదం ఉందని ప్రభు చెప్పి ఆ కత్తిని వరలో పెట్టమని దేవుడు చెప్పాడు. మరలా కనికరము కలిగిన ప్రభు మెల్లగా వెళ్ళి ఆ తెగిపోయిన చెవిడిని తీసుకొని వచ్చి ఆ మల్కు అనబడే ఆ సైనికుడు అక్కడ ఉంటే ఆ చెవిని తీసుకొచ్చి కనికరం కలిగిన యేసయ్య అలాగూ అతికించి అలాగ పెట్టేశాడు. అప్పుడు ఆ చెవి యథాప్రకారం యథాస్థానంలో అది అతుకుబడి ఆ విధంగా ఉందన్నమాట. అతుకుబడి ఆ విధంగా ఉందన్నమాట. అంటే పేతురుకు యేసయ్య అంటే అంత అభిమానం, అంత ఫేవర్, అంత ఇష్టం, అంత కనికరం, అంత ప్రేమ యేసయ్య మీద పేతురుకు ఉందన్నమాట. అయితే ప్రారంభంలో ఉన్న ఆ ప్రేమ పేతురుకు యేసయ్య మీద ఏం చేసిందంటే తగ్గిపోతూ తగ్గిపోతూ వచ్చింది, తగ్గిపోతూ వచ్చింది. మనం కూడా ప్రభుని నమ్ముకున్న కొత్తలో మనల్ని ఎవరూ ఆపలేరు. వర్షం వచ్చినా సరే, అయ్యగారు సువార్త ఉందేటండి అని అంటారు. కొత్తలో అయ్యగారు ఎక్కడ ప్రార్థన ఈరోజు అని అంటారు. అయ్యగారు ఈరోజు ఎక్కడైనా ప్రార్థన ఉందా, వెళదామండి అని అంటారు. కాలం క్రమేణా దినాలు గడిచే కొద్దీ వారి జీవితంలో ఏమవుతుందంటే, ఏం ప్రార్థనకి వెళ్దాంలే, ప్రతిరోజు ప్రార్థనేనా, ప్రతిరోజు స్తుతులు స్తోత్రాలైనా. కాలక్రమేణా ఆ విధంగా మనము ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం చెందిపోతూ ఉంటాం, మార్చబడిపోతూ ఉంటాం. సరేలే అని చెప్పి. అయితే మరి నువ్వు నమ్మిన ప్రభు ఎవరో తెలుసా అని మనం ఆలోచన చేసినట్లయితే, నీవు నమ్మిన ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఎటర్నల్లీ గాడ్, ఎటర్నల్లీ లైఫ్ అన్నమాట. అనగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఈరోజు మారడు, రేపు మారడు, ఆ తరువాత రోజు కూడా మారడైనా. దేవునిలో మార్పు లేదు. మరి దేవుడు చూపించే ప్రేమ నా పట్ల ఎలాంటిదండి అని మీరు ఆలోచన చేసినట్లయితే, మనుషులు ఈరోజు ఐ లవ్ యూ అంటారు, ఆ తర్వాత ఐ హేట్ యూ అంటారన్నమాట. చూస్తారా ఎంత పాపిస్టోలి మనుషులు. స్టార్టింగ్లో ఏమంటారు, ఐ లవ్ యూ, నీకోసమే సమస్తము చేస్తాను, నీకోసం చచ్చిపోతా, నీకోసం ప్రాణం పెడతా, నీకోసం ఇది పెడతా అది పెడతా అంటారు. కాలక్రమేణా దినాలు గడిచే కొద్దీ మనుషులు చేసే పని ఏంటంటే, ఆ ప్రేమ చల్లగా అయిపోతుంది, ఆ ప్రేమ సన్నగా అయిపోతుంది.
ఐ హేట్ యూ అంటారన్నమాట. ఏమండి, ప్రేమించే వ్యక్తి ఆయనే, అదే నోరు, అదే చెయ్యి, అదే అదే పర్సనాలిటీ. ఆ తర్వాత చెప్పే వ్యక్తి కూడా అదే చెయ్యి, అదే నోరు, అదే సేమ్ ఐ హేట్ యూ అని అంటాడు అన్నమాట. నువ్వు నాకు నేరపై తగులుకున్నావు అంటాడు. నువ్వు నాకు ఏమండి నా బతుకులో నువ్వు వచ్చిన తర్వాత బ్యాడ్ టైం వచ్చింది అంటాడు. ఎన్ని శాపాలు పెట్టేస్తాడో. పలుకు చెవిని ఆయన ఆ విధంగా అమర్చాడు, అతికించాడు. ఆ తదుపరి ఏమండి ప్రభుతో తన జీవితం ఏ విధంగా సాగింది అని అంటే, మొదటి ప్రేమ పేతురులో దేవుడు చూడలేదు. మొదటి ప్రేమను పేతురులో దేవుడు కనుగొనలేదు. ప్రారంభంలో ప్రేమ ఉంది, అయితే అంతములో ప్రభు అడుగుచున్న మాట ఏంటంటే, పేతురు, ఓ పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు ఆయన. నన్ను ప్రేమించుచున్నావా అని అన్నాడు ఆయన. అప్పుడు ఆ పేతురు అనే మాట ఏమిటంటే, నేను ప్రేమిస్తున్నాను ప్రభా అని అంటాడు. నేను ప్రేమిస్తున్నాను ప్రభా అని అంటాడు. మూడవది విసిగిపోయి పేతురు అనే మాట ఏంటంటే, అది నీకు తెలుసు కదా ప్రభా అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా అర్థం ఏంటంటే, నేను ఎంత శాతము ప్రభుని ప్రేమిస్తున్నాను, నేను ఎంత శాతము దేవుణ్ణి హెచ్చించి ఆరాధిస్తున్నాను, నేను ఎంత శాతము దేవుణ్ణి గణపరుస్తున్నాను, నా స్థితి అంతా కూడా నా దేవుని దగ్గర ఉంది, నా దేవునికి స్పష్టంగా తెలుసు అనే భక్తుడు ఆ విధంగా ఆ శ్రేష్టమైన మాటను ఆ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు దేవుని సముఖంలో మారని ప్రేమతో, మారని ఆసక్తితో, మారని విశ్వాసముతో, మారని భక్తితో, మారని ఏమండి ఆ శ్రద్ధ కలిగి ఒక వ్యక్తి ఈ రోజున దేవుణ్ణి ఆ విధంగా స్తుతించి ఆరాధించినట్లయితే మనుషుని జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు మన జీవితంలో సమర్థుడు అని మనం ఈ రోజున గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏమండి ఐ లవ్ యూ అని అంటాడు, ఆ తర్వాత ఐ హేట్ యూ అంటాడు. అయితే యేసుని ఆరాధించే నీవు ఎప్పటికీ మారకూడదు. దేవుణ్ణి ఘనపరిచే నీవు ఎప్పటికీ మారకూడదు. నువ్వు యేసయ్యని స్తుతించి ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉంటే నీ ప్రేమలో కానీ, నీ క్రియలో కానీ, కార్యాల్లో కానీ, విశ్వాసంలో కానీ, ఆసక్తిలో కానీ మరెప్పటికీ మార్పు లేని అటువంటి ఆరాధన నువ్వు దేవుని సముఖంలో చేయగలిగితే నిజంగా ఇట్టి ఆరాధన ఒక వ్యక్తిని పరలోకానికి నడిపించగలదు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి మోయాబీరాలు ఏమండి రూతు, ఆమె ఏమండి బోయజు యొక్క పొలంలోనికి వెళ్ళి ఆమె చేస్తున్న పని ఏంటంటే పరిగెను ఏరుకుంటూ ఉందన్నమాట. పరిగెను ఏరుకున్నప్పుడు ఆ పరిగె అనేది ఆ పొలంలో ఏమండి పనంలాగా ఉంచారు వాళ్ళు. పనంలాగా మన కళ్ళ ముందు కనిపించే విధంగా పడవేయరు వారు. ఎందుకంటే పంటను ఆ విధంగా పడవేస్తారు, కానీ పరిగి మాత్రం ఆ విధంగా ఉండదు. వారు ఏమండి తీసుకుని వెళ్ళి ఆ పనలలో ఏమండి ఒక్కొక్క రెమ్మ జారిపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే, బండి ఎక్కిస్తూ ఉన్నప్పుడు, లోడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పంట పడిపోయి ఏమండి ఆ గింజలు పడిపోతూ ఉంటే అప్పుడు మాత్రమే ఏమండి పరదేశులు, విధవరాండ్లు, పేదలు అనేక మంది వెళ్ళి ఆ పొలంలో సంచరించి తిరిగి ఆ పంటను, ఆ పరిగెను ఆ ప్రజలు ఏరుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అనే మాట ఏమిటంటే, క్రైస్తవుడు ఏమండి ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళగలిగే ఈ ఆత్మీయమైన పరదేశులు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, బోయజు అనబడే ఆ సంఘములో, ఆ పొలములో, దేవుని యొక్క సమూహములో, సమాజంలో ఒక వ్యక్తి దేవుని కొరకు ఎప్పుడు కూడా ఏం చేయాలి అని వాక్యం మనతో మాట్లాడుతుందంటే, జాగ్రత్తగా మనము పరిగెను ఏరుకోవాలి. మనము జాగ్రత్తగా మనము వాక్యాన్ని వినాలి, వినగలగాలి. ఆ విధంగా వింటే, ఆ విధంగా వినగలిగితే నిజంగా మన జీవితాలను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నయోమిని వెంబడించింది, నయోమిని అంటుకొని ఉంది, నయోమితో సహవాసం చేసింది, నయోమి మాట విన్నది. ఆ విధంగా నమ్మకంగా జీవించిన ఆమె దినాన్ని ఏమంటే ఒక రోజున ఆమె ఏమైందంటే బోయజుకు ఒక రోజున ఆ రూతు భారీగా మార్చబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అనగా ఒక్క దినమున ఈ విధంగా ఒక వ్యక్తి సంఘం అనే ఫలములో వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఆసక్తి కనపరిచినట్లయితే ఒక రోజుని సంఘము వాక్యాన్ని కలిగిన సంఘం ఒక రోజున యేసు వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళి యేసుతో పాటు ఉండి ఆ గొప్ప ఆధిక్యతను సంఘము ఈ దినమున దేవుని ద్వారా తన సన్నిధిలో పొందుకుంటూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము సిద్ధపడే సంఘముగా ఉండాలి, కానీ మనము సిద్ధపడని సంఘముగా మనము ఉండకూడదన్నమాట. మన సిద్ధులలో నూనె ఉండాలి, కానీ మన సిద్ధులలో చమురు లేనివారుగా ఉండకూడదు. మన ఆత్మీయమైన జీవితంలో మనం భక్తిని కలిగి ఉండాలి, కానీ మనము భక్తిని కలిగి లేని వారుగా ఉంటే ఈరోజు మన జీవితాలు ఎక్కడే ఉంటాయి. యేసు వచ్చినంత వరకు, యేసు వచ్చి వెళ్ళిపోయినంత వరకు కూడా ఇక్కడే మనం స్తోత్రాలు 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 చెప్పుకుంటాం. ఎప్పుడు చెప్పుకుంటావో తెలియదు, ఎలాగుంటావో తెలియదు, నిద్రలోనే ఉంటావు, అశ్రద్ధగానే ఉంటావు, మాట్లాడుకుంటే ఉంటాం, వీళ్ళు వాళ్ళు గిల్లుకుంటూనే ఉంటాం, ఇవి చేసుకుంటూనే వస్తాం. యేసయ్య రానే వస్తాడు. సిద్ధంగా ఉన్నవారు నీకు తెలియకుండా పరలోకానికి ఎత్తబడి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, యేసయ్య ఈ లోకానికి వచ్చే రాకడ రహస్యపు రాకడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రహస్యపు రాకడ. రెప్ప వేసి తెరిచే లోపల ఆ రెప్పపాటులోనే అన్నీ జరిగిపోతాయి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రెప్పపాట్లో అన్నీ జరిగిపోతాయి. యేసు రావడము, నీ దేహం మహిమ శరీరంగా మార్చబడము, పరలోకానికి ఆకాశం గగనానికి వెళ్ళిపోవడం, ఇవన్నీ విత్ ఇన్ సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇవన్నీ నీ జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఏ డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు. ఆ ఫ్లైట్ని మించిన ఫ్లైట్లు లేవు. ఆ రాకడకు మించిన రాకడ లేదు. ఆ రాజ్యానికి మించిన రాజ్యం లేదు. అది ఏ రాజ్యం అంటే యేసు రాజు రమ్యమైన రాజ్యం, పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవునికి మెలకువ తక్కువంట, సాతానికి మెలకువ గట్టిగా ఎక్కువ. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతానికి చాలా మెలకువ. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా టార్గెట్ చేయాలో, ఎలా పడగొట్టాలో నీ వ్యూహం అంతా కూడా సాతాను దగ్గర ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనకు శత్రువు ఉన్నాడు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు శత్రు బలం ఉంది కనుక మనం శత్రువు కన్నా బలంగా ఉండాలి. మన కళ్ళ ముందు శత్రువు ఉన్నాడు కనుక వానికి మించిన శక్తి ఆయుధాలు మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి క్రైస్తవ జీవితంలో కలిగి లేకపోతే క్రైస్తవుడు ఎప్పుడు కూడా యుద్ధ భూమిలో వాడిపోతూనే ఉంటాడు. హల్లెలూయా. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సముఖంలో షార్ప్గా చురుకుగా, పదునుగా చురుకైన వాడుగా ఉండాలి. ఆ చురుకైన వాడుగా ఉంటే ఒక దినమున ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళి ఆ గుంపులో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు.